వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ అభ్యర్థి సిపి యోగేశ్వరరావుకు ఇంట్లోనే సెగ, నాన్నకు ఓటు వేయనన్న కూతురు. 11,498 కోట్లతో విశాఖ మెట్రో, మంత్రి నారాయణ వెల్లడి. అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో. 6 క్రికెటర్లపై సస్పెన్షన్ వేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. పంట పొలాల్లో సోలార్ పవర్ సృష్టికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చిలోగా 4,000 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పీఎం కుసుమ్ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పంటలకు తోడుగా విద్యుత్ ఉత్పత్తితోనూ రైతులు ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా సహకార స్వయం సహాయక సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నపట్టణం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సిపి యోగేశ్వరరావుకు ఇంట్లోనే సెగ తగిలింది. ఆయన కుమార్తె నిషా ఈ ఎన్నికల్లో తాను ఓటు వేయాలనుకోలేదని, అందుకు కారణం తన తండ్రి యోగేశ్వరరావు పోటీ చేయడమే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన హక్కులను కాలరాశాడని, ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇక తను ఏ పార్టీలో చేరలేదని, రాజకీయాలతో సంబంధం లేదని ఆమె తెలిపారు. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డిపిఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. తొలి దశలో 3 కారిడార్లలో 46 కిలోమీటర్ల మేర నిర్మించడానికి 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. దీనికి 100% నిధులు కేంద్రమే భరించేలా ప్రతిపాదనలు పంపామని, అక్కడి నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్, 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, కీలక పదవుల్ని వేగంగా భర్తీ చేస్తున్నారు. భారత సంతతి మహిళా తులసి గబార్డ్ను జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నామినేట్ చేశారు. చైనాపై రూబియో తరచూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. మరొక వైపు రక్షణ విభాగం నుంచి తొలగించాల్సిన అధికారుల పేర్లతో ఓ జాబితాను ట్రంప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన 6 క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వయసు నిబంధనలను అతిక్రమిస్తూ టోర్నీలో ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా బీసీసీఐ 6 ప్లేయర్లపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4 నుంచి నవంబర్ 3 వరకు 2026 సస్పెన్షన్ కొనసాగుతుంది. సస్పెన్షన్ కు గురైన వారిలో సాయి చంద్ర, ప్రేమ్, అనుదీప్, దివేష్, ఆదిత్య, చిరాగ్ ఉన్నారు. చూసారుగా వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki